మల్లన్నకే పట్టం తీన్మార్ గెలుపు లాంఛనమే. మరో 32.2 ఓట్లు వస్తే గెలిచే అవకాశం. రెండో ప్రాధాన్యత ఓటుతో తేలనున్న ఫలితం. ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి బైకాట్ చేసిండు. ఓడిపోతున్నామనే డ్రామాలు షురు చేసిండని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటా ఉన్నాడు. 100% అదే జరిగింది. ఓడిపోతున్నట్టుగా తెలవడంతో ఇంకా ఏం చేయాలని అర్థం కాక ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నిన్న సాయంత్రం నిన్న నల్గొండ పోయినా నేను కూడా పోతే ఆడ అన్నే ఏది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అట్లా ఇట్లా అధికారులు అట్లా చేస్తున్నట్లే. అధికారులు ఏం చేయలేరు, బరాబరే ఉన్నారు, లెక్క బరాబరే నడుస్తుంది. ఇది అక్కడ ఎవరు మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు భూపాల్ రెడ్డి అక్కడ పోయి ఆగమానం చేసినాడు. చేస్తే వాళ్ళ అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్ కూడా అక్కడ ఏఆర్ఓ కేసు కూడా పెట్టిందట, ఫైల్ అయింది. ఎందుకంటే ఇక ఓడిపోతున్నాం తెలిసి ఇట్లా చేస్తారంటే ఇటువంటి కథలు ఉంటాయి, లెక్కలు. కేటీఆర్ చూసినావు కదా, పైసలు ఖర్చు పెడితే పైసలు ఇవ్వగానే గతం అయిపోతుందని చెప్పేసి అనుకున్నావు కదా, పైసలు ఇస్తే అయితే అది 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను కడిగి పారేసి నియంత్రణను గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాబోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో 18.5 మెజార్టీతో ఉన్న మల్లన్నకు ఇంకో 32,000 ఓట్లు వస్తే గెలిచినట్టే. రెండో ప్రాధాన్యత ఓట్లతో అవి సాధించే అవకాశం కనబడుతుంది. అంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. ఈ 18,500 మెజార్టీ వచ్చింది అంటున్నారు, మళ్ళీ ఇంకా 32,000 ఓట్లు కావాలంటున్నారు. అంటే ఈ 18,500 ఓట్లు వస్తే ఇప్పుడు సాధారణ ఎన్నికలు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ అయితే ఇప్పటికే గెలిచినట్టే లెక్క, ఇంకేం తేడా లేదు ఇక. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ప్రాధాన్యత క్రమం ఎంత కథ ఉంటుంది కాబట్టి 50% ఓట్లు దాటాలే ఒక మనిషికి. ఇప్పుడు వేరే ఎన్నికల్లో అయితే అందరికీ 20 వస్తే 21 వచ్చినట్టు గెలిచినట్టే, అందరికి 30 వస్తే 31 వచ్చినట్టు గెలిచినట్టే. అట్లా కాకుండా అట్లుండదు లెక్క. ఇలా గ్యారంటీగా 50% కంటే ఓట్లు దాటాలే, పెరగాలి, అప్పుడు మాత్రమే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి ఇంకా 32,000 ఓట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు సెకండ్ ప్రాధాన్యత ఓట్లు మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకు మళ్ళీ పడతా ఉన్నాయంట. అట్లా వస్తుంది లెక్క. ఇంకో 32,000 ఓట్లు వస్తే గెలిచినట్లే. రెండో ప్రాధాన్యత ఓట్లలో అవి సాధించే అవకాశం కనబడుతుంది. ఓటమిని ముందే గ్రహించిన బీఆర్ఎస్ నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తూ అధికారులపై ఆరోపణలు చేశారు. ఓడిపోతున్నామనే భయంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారని తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు నేడు రానున్నాయి. మల్లన్న గెలుపు లాంఛనమే కావడంతో కాంగ్రెస్ శ్రేణులు, మల్లన్న అభిమానులు సెలబ్రేషన్స్ మూడ్లో కనబడుతున్నారు. ఇక మే 27వ తారీఖున జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 5వ తారీఖున ప్రారంభమైంది. అయితే నిన్న కూడా కౌంటింగ్ కొనసాగింది. నిన్న అర్ధరాత్రి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,02,248 ఓట్లు వచ్చినాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ పాలకూరికి 29,697 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో 18,565 ఓట్లు మెజార్టీ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక నియోజకవర్గంలో 40 ఓట్లు వచ్చి ఉండగా 3,36,013 ఓట్లు పోలైనాయి. ఇవి నమోదు చేసుకున్నారు. 4,63,389 మంది నమోదు చేసుకోగా ఇక్కడ పోలైనవి మాత్రం 3,36,013 ఓట్లు పోలైనాయి. అయితే దీనికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 13,500 ఓట్ల లీడింగ్లో ఉన్నారు, అంటే మెజార్టీలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న. అయితే ఇంకా అంటే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటును కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్తున్నారు కదా ఇందాక, జై తీన్మార్ మల్లన్న 7200 రాసేసి అభిమానాన్ని చాటుకున్నారు, కానీ అవి ఓట్లు చెల్లెలేవన్నా మొత్తం కూడా అవి వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెండో ప్రాధాన్యతకి వెళ్ళాల్సి వస్తుంది. 100% గెలుస్తుంది, దాంట్లో ఏం తేడా లేదు.